ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రయాణం చేయబోతున్నాం ప్రాచీన ప్రపంచంలోకి. అక్కడ మనకు కనిపించేది మౌర్య సామ్రాజ్యం. అప్పటికే అది ఎంత విశాలమైందో, ఎంత అధునాతనంగా ఉండేదో తెలుసుకుందాం. అసలు వాళ్ల పాలన వెనుక ఉన్న ఆ బ్లూప్రింట్ ఏంటి? వాళ్ల అపారమైన శక్తికి రహస్యమేంటి? పదండి చూద్దాం. సరే, ఒక్క క్షణం ఆలోచించండి. ప్రాచీన కాలంలో ఎలాంటి టెక్నాలజీ లేనప్పుడు అంత పెద్ద సామ్రాజ్యాన్ని ఎలా నడపగలరు? ఇది మామూలు సవాల్ కాదు కదా. కానీ మౌర్యులు దీన్ని కేవలం ఎదుర్కోవడమే కాదు, దాన్ని ఒక పక్కా సిస్టంగా మార్చేశారు. అదెలా సాధ్యమైంది? ఈ విశ్లేషణలో మనం తెలుసుకోబోయేది అదే. సరే, ఈ కథ ఎక్కడ మొదలైందంటే క్రీస్తుపూర్వం 322లో అనమాట. ఓవైపు అసాధారణమైన ఆశయాలున్న చంద్రగుప్త మౌర్యుడు, మరోవైపు ఆయన వెనక ఉన్న బ్రెయిన్, అద్భుతమైన వ్యూహకర్త చాణక్యుడు. వీళ్ళిద్దరూ కలిసి నందవంశాన్ని ఓడించి భారత ఉపఖండంలో ఒక సరికొత్త శకానికి పునాది వేశారు. నిజానికి ఈ ఇద్దరి భాగస్వామ్యం చాలా చాలా కీలకం. సింపుల్గా చెప్పాలంటే, చాణక్యుడు ప్లాన్ వేస్తే చంద్రగుప్తుడు దాన్ని అమలు చేసేవాడు. చాణక్యుడు రాసిన ఆ అర్థశాస్త్రముందు చూశారు, అది కేవలం ఒక పుస్తకం కాదు. అది మొత్తం మౌర్య సామ్రాజ్యమనే ఒక పెద్ద మెషిన్ని ఎలా నడపాలో చెప్పే ఒక మాస్టర్ ప్లాన్, ఒక బ్లూప్రింట్ అనమాట. చాణక్యుడి ఆలోచన విధానం చూడండి. ఆయన దృష్టిలో ఒక సామ్రాజ్యమంటే కేవలం కొంత భూమి, కొంతమంది ప్రజలు కాదు. ఆయన రాజ్యాన్ని ఒక మనిషి శరీరంతో పోల్చాడు. ఎలాగైతే మన శరీరానికి ముఖ్యమైన అవయవాలు ఉండి అన్నీ కలిసి పనిచేస్తాయో, రాజ్యానికి కూడా అలాంటివే ఉంటాయని ఆయన చెప్పారు. ఆ కాన్సెప్ట్కే సప్తాంగ సిద్ధాంతం అని పేరు. సప్త అంటే 7, అంగ అంటే భాగాలు లేదా అవయవాలు. సో రాజ్యానికి 7 చాలా ముఖ్యమైన, విడదీయలేని భాగాలు ఉంటాయన్నమాట. చెప్పాలంటే ఇదే మొత్తం మౌర్యుల పొలిటికల్ సిస్టమ్కి ఫౌండేషన్. నిజం చెప్పాలంటే ఆ రోజుల్లో ఇదొక రెవల్యూషనరీ ఐడియా. సరే, మరి ఆ 7 అవయవాలేంటో కాస్త వివరంగా చూద్దామా? మొట్టమొదటిది స్వామి, అంటే రాజు. ఈయన రాజ్యం మొత్తానికి తలలాంటివాడు, ఆత్మలాంటివాడు. ఆ తర్వాత అమాత్య, అంటే మంత్రులు. వీళ్లు పరిపాలన అనే శరీరానికి కళ్ళు, చెవులు. మూడోది జనపద, అంటే ప్రజలు, భూమి. శరీరం నిలబడాలంటే కాళ్ళు ఎలాగో, రాజ్యం నిలబడాలంటే ఇవి అలాగనమాట. నాలుగోది దుర్గ, అంటే కోటతో ఉన్న రాజధాని. ఇది శత్రువుల నుంచి కాపాడే ఒక కవచం. ఐదోది కోశ, అంటే ఖజానా. సింపుల్గా చెప్పాలంటే రాజ్యానికి బ్లడ్ సర్క్యులేషన్ లాంటిది. ఆరోది దండ, అంటే సైన్యం, న్యాయ వ్యవస్థ. ఇది రాజ్యాన్ని రక్షించే చేతులు. ఇక చివరిగా ఏడోది మిత్ర, అంటే ఫ్రెండ్లీ కింగ్డమ్స్. వీళ్లు కూడా బలం. ఈ 7 పర్ఫెక్ట్గా కలిసి పనిచేసినప్పుడే రాజ్యం హెల్దీగా, స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకే, థియరీ బాగానే ఉంది. కాని ప్రాక్టికల్గా ఎలా ఉండేది? అసలు ఈ సామ్రాజ్య యంత్రాంగం, ఈ మెషీనరీ రోజూ ఎలా పనిచేసేది? ఇప్పుడు చూద్దాం. మౌర్యుల పరిపాలన అచ్చం ఒక వెల్ ఆయిల్డ్ మెషిన్ లాంటిది. చక్రవర్తి సెంటర్లో ఉన్న ఆయన పవర్ ఒక కాంప్లెక్స్ సిస్టమ్ ద్వారా సామ్రాజ్యంలోని ప్రతి మారుమూల గ్రామానికి చేరేది. సెంట్రల్లో మంత్రుల కౌన్సిల్, రాష్ట్రాల్లో గవర్నర్లు, జిల్లాల్లో అధికారులు, ఇలా ప్రతి లెవెల్లో పాలనను చూసుకోడానికి ఒక పక్కా వ్యవస్థ ఉండేది. అయితే ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని కేవలం సైన్యంతోనే కంట్రోల్ చేయలేరు కదా. అందుకే వాళ్లకొక అడ్వాన్స్డ్ గూఢచారి వ్యవస్థ ఉండేది, స్పై నెట్వర్క్ అనమాట. ఇందులో 2 రకాలు. సంస్థ అనే గూఢచారులు. వీళ్ళు ఒకే చోట ఉంటారు. వ్యాపారుల్లాగా, ఆర్టిస్టుల్లాగా నటిస్తూ ఇన్ఫర్మేషన్ సేకరిస్తారు. ఇక రెండో రకం సంచారి. వీళ్ళు ఎప్పుడూ తిరుగుతూనే ఉంటారు. రకరకాల వేషాల్లో దేశమంతా తిరిగి రహస్యాలు తెలుసుకుంటారు. ఈ నెట్వర్క్ నిజంగా చక్రవర్తికి కళ్ళు, చెవుల్లా పనిచేసేది. మరి ఇంత పెద్ద సైన్యం, గూఢచారులు, అధికారులు, వీళ్లందర్నీ మెయింటైన్ చేయాలంటే డబ్బు కావాలి కదా. సో వాళ్ల ట్యాక్స్ సిస్టమ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండేవి. ముఖ్యంగా 3 రకాల ట్యాక్స్లుండేవి. ఒకటి భాగా, అంటే రైతులు పండించిన పంటలో కొంత భాగం ప్రభుత్వానికివ్వాలి. ఇంకోటి బలి. ఇది మొదట్లో వాలంటరీగా ఉండేది, కాని తర్వాత కంపల్సరీ చేశారు. ఇక మూడోది హిరణ్య. ఇది స్పెషల్ ట్యాక్స్, కేవలం క్యాష్ రూపంలోనే కట్టాలి. ఇప్పటి వరకు మనం చూసిన ఈ పకడ్బందీ సిస్టమ్కి, ఈ మెషీన్కి చంద్రగుప్తుడి మనవడు అశోకుడు రావడంతో ఒక కొత్త సోలోచింది, ఒక కొత్త ఆత్మ చేరింది.
అతని రాకతో సామ్రాజ్య పాలసీ మొత్తం మారిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే ఇదొక రెవల్యూషన్. ఆ మార్పుకి కారణం ఒక యుద్ధం. క్రీస్తుపూర్వం 261లో జరిగిన కళింగ యుద్ధం. ఆ యుద్ధంలో అశోకుడు గెలిచాడు. కాని ఆ గెలుపు అతనికి సంతోషాన్నివ్వలేదు. అది అతని మనస్సును ముక్కలు చేసింది. లక్షల మంది చనిపోవడం, ఆ రక్తపాతం చూసి ఆయన జీవితంలో మళ్లీ యుద్ధం చేయకూడదని నిర్ణయించుకున్నాడు. ఆ క్షణం నుంచి అతని గోల్ మారిపోయింది. ఇకపై భూమిని గెలవడం కాదు, మనసుల్ని గెలవడం. ఆయనలో వచ్చిన ఆ మార్పు ఎంత తీవ్రంగా ఉందో చెప్పడానికి ఆయన మాటలే సాక్ష్యం. తన 13వ శిలాశాసనంలో ఆయన ఇలా రాసుకున్నాడు: 1,50,000 మంది ప్రజలు బహిష్కరించబడ్డారు, 1,00,000 మంది చంపబడ్డారు, మరియు అంతకంటే చాలా రెట్లు ఎక్కువ మంది నశించారు. చూసారా, ఆ యుద్ధం వల్ల కలిగిన నష్టం గురించి ఆయన ఎంత పశ్చాత్తాపపడ్డాడు. దీంతో సామ్రాజ్య పాలసీ మొత్తం 180 డిగ్రీలు టర్న్ తీసుకుంది. అప్పటివరకు ఉన్న భేరీఘోష అంటే యుద్ధభేరీల శబ్దం స్థానంలో ధమ్మఘోష వచ్చింది, అంటే ధర్మం యొక్క పిలుపు. ఇకపై గెలుపు కత్తులతో కాదు, కరుణతో, ప్రేమతో, మంచి ఆదర్శాలతో సాధించాలని అశోకుడు డిసైడ్ అయ్యాడు. అసలు ఈ ధమ్మం అంటే ఏంటి? చాలామంది బౌద్ధమతం అనుకుంటారు, కాని కాదు. ఇది ఏ మతమూ కాదు. ఇదొక యూనివర్సల్ కోడ్ ఆఫ్ కండక్ట్, అంటే అందరూ పాటించాల్సిన నైతిక నియమాలు. అహింస, సహనం, పెద్దల్ని గౌరవించడం, ఇలాంటివి. ఈ మంచి మాటల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికే ఆయన ధమ్మ మహామాతృలు అని స్పెషల్ ఆఫీసర్లను నియమించాడు. వాళ్లు సామ్రాజ్యం మొత్తం తిరిగి ఈ మెసేజ్ను స్ప్రెడ్ చేసేవాళ్లు. సరే, అశోకుడు తన ఫిలాసఫీని, తన అధికారాన్ని కేవలం మాటలకే పరిమితం చేయలేదు. వాటిని రాళ్లమీద శాశ్వతంగా చెక్కించాడు. అవును, కళ, వాస్తుశిల్పం రూపంలో వాటికి ప్రాణం పోశాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం. మౌర్యుల కళ అనగానే మనకు గుర్తొచ్చేది సారనాథ్లోని ఈ సింహస్తంభం. ఇదెక్కడుందంటే బుద్ధుడు తన మొదటి ప్రవచనమిచ్చిన చోట. దీన్ని కేవలం ఒక శిల్పంలా చూడకూడదు. ఇది అశోకుని ధమ్మ సందేశానికి ఒక సజీవ సాక్ష్యం. ఈ శిల్పాన్ని జాగ్రత్తగా గమనిస్తే ప్రతిదానికి ఓ అర్థముంది. 4 వైపులా చూస్తున్న ఆ 4 సింహాలు అశోకుడి ధమ్మ సందేశం నలుదిక్కులా వ్యాపించింది అని చెప్పడానికి సింబల్. ఇక దాని గొప్పతనం గురించి చెప్పాలంటే ఆలోచించండి. దాదాపు 2000 సంవత్సరాల తర్వాత అదే సింహస్తంభాన్ని 1950లో మన స్వతంత్ర భారతదేశం తన జాతీయ చిహ్నంగా స్వీకరించింది. వారసత్వమంటే ఇదే కదా. వాళ్ల కళానైపుణ్యం కేవలం ఈ స్తంభాలకే ఆగిపోలేదు. సాంచీ స్తూపాలు చూడండి, బౌద్ధ అవశేషాలను భద్రపరచడానికి కట్టిన అద్భుతమైన నిర్మాణాలు. అలాగే సన్యాసుల కోసం ఏకంగా కొండల్నే తులిచి చేసిన బరాబర్ గుహలు. ఇక ధౌడిగిరిలో ఒకే బండరాయి నుంచి చెక్కిన ఆ ఏనుగు శిల్పం. నిజంగా వాళ్ల కళకు, వాళ్ల వారసత్వానికి ఇవన్నీ నిలువుడ్డద్దాలు. సో ఈ మొత్తం కథ చూశాక చాణక్యుడి పదునైన రాజనీతి, అశోకుడి నైతిక పాలన ఇవన్నీ చూశాక ఒక ఫండమెంటల్ ప్రశ్న మన ముందుకొస్తుంది. నిజమైన అధికారం బలంతో వస్తుందా, లేక ఉన్నతమైన సిద్ధాంతాలతో వస్తుందా? ఏది చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది? బలమా, ఆదర్శమా?